అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన 100% ఫలితాన్నిచ్చే సిద్ధి ఉపాయం తెలుసుకుందాం. చాలా తేలికైన ఉపాయం. ఒక ఆకుని నీళ్లల్లో వేయటం వల్ల ఎంతటి సమస్య అయినా సరే ఒక్క రోజులోనే బయటపడతారు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇది సిద్ధి ఉపాయం. ఎందుకు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, ఈ విషయాన్ని మీకు తెలియచేస్తాను. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఎప్పుడూ కూడా అనేక రకాల ఇబ్బందులతో బాధపడుతూ మానసికంగా దైవదూషణ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు నాకేం చేయడం లేదు, నేనింత కష్టపడుతున్నాను, నేను భగవంతుణ్ణి ఇంతగా పూజిస్తున్నాను, అయినప్పటికీ కూడా నాకు ఫలితం రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అది కూడా ఎలా ఉంటాయంటే అనుకూలంగా ఉన్నాయనిపించినది కూడా సమస్యగా మారుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సంబంధ సమస్యలు, బయట వ్యక్తుల వలన అంటే మూడో వ్యక్తి వలన సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, అలాగే వ్యాపారానికి సంబంధించిన సమస్యలు, ఈ విధంగా అనేక రకాలైన సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం వీటిని ఏ విధంగా బయటపడాలో కూడా మనకు తెలియదు. అంటే మనం అసలు సమస్య ఎందుకొచ్చింది, మనకు సంబంధం లేని విషయం కదా, మనం ఎందుకిందట్లో బాధపడుతున్నామో అని కూడా అనుకుంటూ ఉంటాం. ఎంత పెద్ద సమస్య అయినా సరే మనం బయటపడడానికి ఈ చిన్న ఉపాయం, ఖర్చులేని సిద్ధి ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీకు పరిష్కార మార్గాలు కూడా తెలుస్తాయి. అంటే ఏదైనా ఆర్థికమైన, కుటుంబపరమైన, ఉద్యోగపరమైన ఏదైనా సమస్య, ఈ బాధపడుతున్న వారికి ఇది చేయటం వల్ల పరిష్కారం ఎలా బయటపడాలో మార్గాలు కూడా తెలుస్తాయి. అంత అద్భుతంగా మనకు మానసికంగా ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. ఈ ఉపాయం చేసిన ఒక్క రోజులోనే ఫలితం కనిపిస్తుంది. కొంతమందికి అనుకోకుండా అంటే అకస్మితగా అంటే మనకి ప్రమాదాలు జరగటం అంటే అకస్మాత్తుగా సంఘటనలు జరగటం, ఇలాంటి సమస్యలు, కష్టాలు సడన్గా అప్పటికప్పుడే కష్టం రావడం, వాటి నుండి కూడా బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి. ఈ ఉపాయం చేయడం వలన సమస్యల నుండి, కష్టాల నుండి బయటపడే మార్గంతో పాటు మీకు ప్రకృతి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఏదో ఒక రూపంలో సహాయం లభిస్తుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే ఎందుకు ఇంత చెప్పవలసి వచ్చింది అంటే సమస్య ఏదైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే మనకి ప్రకృతి సహాయం చేస్తే ఖచ్చితంగా బయటపడతాం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు మాత్రం నెలసరి సమయంలో చేయకూడదు. మీ సమస్యకు మీరు చేయగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నించండి. ఇలాంటి వాటి మీద ఎందుకంటే నమ్మకం లేనివారు పదార్థం దొరకకపోయినా మీరు ప్రయత్నం చేయమాకండి. దానివల్ల ఫలితం కంటే ఇబ్బందులే ఎక్కువ వస్తాయి. కారణమేంటంటే ఇది ప్రాకృతికమైన శక్తి. చూడడానికి తేలికగా ఉంటుంది కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే నమ్మి చేస్తారో వారికి ఫలితం రావడానికి అవకాశాలుంటాయి. అలాగే ఈ ఉపాయానికి కావలసినవి రెండే రెండు పదార్థాలు. ఒకటి మర్రి చెట్టు ఆకు, అలాగే ఎర్రటి దారం. ఈ రెండు మాత్రమే వాడాలి. అంటే వేరే ఆకులు వాడకూడదు, వేరే దారం కూడా వాడకూడదు. ఈ ఉపాయాన్ని సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య ప్రాంతంలో చెయ్యాలి. మళ్ళీ చెప్తాను, సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్యలోనే చెయ్యాలి. ఒక మర్రిరాకు తీసుకోండి, దాన్ని శుభ్రంగా నీటిలో కడగండి. అలాగే రెడ్ కలర్ దారం, మనం బట్ట కుట్టే దారమైనా పర్వాలేదు, మామూలుగా మలదారం ఎర్ర ఉంటుంది, కాటన్ దారమైనా పర్వాలేదు, ఎర్రటి దారం కావాలి. దీన్ని కడిగిన తర్వాత ఈ దారాన్ని తీసుకుని మీరు ఎంత ఎత్తు ఉన్నారో అంటే మీరు 6 అడుగులు ఎత్తు ఉంటే 6 అడుగుల పొడుగు దారం తీసుకోండి. మీకు శాంపిల్ చూపిస్తున్నాను, నేనది కూడా 6 అడుగుల దారం తీసుకోండి. మీరు ఎంత ఎత్తు ఉంటే ఆడవారైనా మగవారైనా సరే దారం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ దారాన్ని మర్రి ఆకుకి చుట్టండి. ఇలా ముందు ఇక్కడ తొడి కనిపిస్తుంది కదా, ఈ భాగంలో ఇలా పెట్టి మీ కుడిచేతి బొటనవేలు ఆకు మధ్య ఈనమీద చూడండి, ఇలా పెట్టి మీరు ఆకుకి చుట్టండి. ఇలా దగ్గరికి పెట్టి చుట్టినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఇలా చుట్టండి. ఇలా మీరు ఎంత పొడుగు ఉన్నారో అంత పొడుగు దారం తీసుకుని ఇలా చుట్టండి. ఇప్పుడు ఈ దారాన్ని మీరు చుట్టిన తర్వాత ఈ ఆకుకి మీరు పూర్తిగా కవరయ్యే విధంగా అంటే ఇలా కవరయ్యే విధంగా కట్టేసేయండి. ఎందుకంటే పచ్చి ఆకు కాబట్టి డ్యామేజ్ అవ్వదు. ఇలా మడతపెట్టి కూడా కట్టవచ్చు, ఇబ్బంది లేదు. పూర్తిగా కవరయ్యే విధంగా ఇలా చిన్నగా మడతపెట్టి కూడా కట్టవచ్చు, ఇబ్బంది లేదు. కాని ఇలా ముందు మొదలుపెట్టినప్పుడు మీ బొటనివేలు ఆకు మధ్య సెంటర్ ఈనమీద పెట్టి కట్టుకోవాలి. అది మీరు గుర్తుంచుకోండి. తర్వాత మీరు ఈ దారం చుట్టిన ఆకుని మీ కుడి చేతిలో ఇలా పట్టుకుని మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో, సమస్యతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య నుండి బయటపడాలి అని మనసులో కోరుకోండి. ఆ తర్వాత ఈ ఆకుని మీ తలపై నుండి కిందకి 7 సార్లు తిప్పుకోండి. ఎలాగో చూపిస్తానో అది కూడా మీకు వేసి చూపిస్తాను. అనుమానం ఉండవు అని మీకు చాలా వరకు ఏంటంటే కొన్ని సందర్భాల్లో అనుమానాలుంటాయి. ఎలా తిప్పుకోవాలో చూపిస్తానేను. ఇది మీరు మనిషి అనుకోండి, మీరు మీ కుడి చేతిలో పట్టుకున్నారు.
ఇలా మీరు తల దగ్గర నుంచి పైభాగం ఇక్కడ పెట్టుకోండి, అంటే తల పైభాగం. ఇలా కిందకి మీరు కుడి చేతితో ఇలా తిప్పుకోండి, ఇలా పాదాల వరకు, ఇలా పైనుంచి కిందకి. ఇలా ఇదిగోండి పట్టుకున్నారనుకోండి. ఇలా ఎవరికి వాళ్లు తిప్పుకోవచ్చు, లేదా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు తిప్పవచ్చు. అంటే మీకంటే పెద్దవారు ఎవరైనా సరే తిప్పవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఎవరికి వాళ్లు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేరేవాళ్లు చేసి మన గురించి చేయటానికి కుదరదు, ఎవరికి వాళ్లు చేసుకోవాలి. తిప్పుకోవడం మాత్రం ఇలా మనకు మనం కూడా తిప్పుకోవచ్చు, కాబట్టి తిప్పుకోండి. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉండి బాగా అంటే మంచం మీద ఉండి చాలా తీసుకుంటూ ఉన్నవారికి వేరేవాళ్లు చేసి వాళ్ల చేతులు టచ్ చేసి వాళ్ల కోరిక చెప్పగమని చెప్పి ఇలా తీసి తిప్పుకొని మీరు దీన్ని ఏదైనా సరే కుడిచేతితో మాత్రమే పట్టుకోవాలి. సమస్య చెప్పుకోవాలి. తర్వాత ఆ సమస్య నుండి బయటపడాలని బలంగా కోరుకోవాలి. మీ తలపై నుండి కిందకి 7 సార్లు తిప్పుకోవాలి. తర్వాత ఆకుని ఏదైనా పారే నీళ్లల్లో కలిపేయాలి, లేదా మర్రిచెట్టు మొదల్లో గొయ్యి తీసి ఆ మట్టిలో పెట్టేయండి. ఈ ఉపాయాన్ని నెలకు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. రోజూ చెయ్యవలసిన అవసరం లేదు. నెలకు ఒక్కసారి ఈ ఉపాయం చేస్తే చాలు. దీనివల్ల మీకు ఏంటంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్య నుండి బయటపడడానికి పరిష్కారం కనిపిస్తుంది, మార్గాలు తెలుస్తాయి. మామూలుగా ఏంటంటే మనందరం కూడా ఏమనుకుంటామంటే ఒక మర్రి ఆకుకి ఇంత శక్తి ఉందా అనుకుంటాం. మర్రి చెట్టు సాక్షాత్తు శివస్వరూపం. మర్రి చెట్టు లోపల అంటే మర్రి అంటే శివుడు గణాలకి ఆధిపత్యం వహిస్తుంటాడు. అంటే భూతగణాలు కావచ్చు, దేవతాగణాలు అన్నీ కూడా శివాధిపత్యంలోనే ఉంటాయి. అందువల్ల మీరు మర్రి చెట్టుకు నమస్కారం చేసుకున్నా, మర్రి చెట్టుకు నీరు పోసినా, అంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పాను. మర్రి ఆకుమీద మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది సిద్ధి ఉపాయం. మనల్ని కాపాడడానికి మన పెద్దలు, ఋషులు, జ్యోతిష్యులు, పరిశోధన చేసినవారు ఎంతోమంది ఎన్నో రకాల గ్రంథాల్లో రాయడం జరిగింది. మనకు ఉన్న అనుమానమేంటంటే చాలా సింపుల్గా ఉంటాయి కదా, అయిపోతాయని. అన్నీ సింపుల్గా ఉండేదే ప్రమాదానికి హేతువవుతుంది. ప్రమాదం నుంచి బయటపడేస్తుంది. కాబట్టి సమస్య అనేది ఎక్కడైతే పుడుతుందో ఆ సమస్య మన శరీరం మీద పనిచేయకుండా ఉండడానికి, మన శరీరంలో ఉన్న శక్తిని కాపాడడానికి ఈ ఉపాయం మనకు అద్భుతంగా పనిచేస్తుంది. నెలకు ఒక్కసారి చెయ్యండి, ఆడవారైనా మగవారైనా. మర్రి ఆకుని ముందు తెచ్చుకోవాలా, మరి తర్వాత తెచ్చుకోవాలా అనుమానముంటుంది. మర్రి ఆకుని ఆ రోజు అంటే సాయంత్రం చేసుకోవాలి కాబట్టి ఆ రోజు తెచ్చుకోవచ్చు. ఈ ఉపాయాన్ని శనివారం నాడు కానీ లేదా అమావాస్య రోజున కానీ చెయ్యాలి. మిగతా రోజుల్లో చెయ్యకూడదు, ఇది గుర్తుంచుకోవాలి. శనివారం నాడు కానీ అమావాస్య రోజు కానీ ఈ 2 రోజుల్లో మాత్రమే మీరు చెయ్యాలి. ఏ శనివారమైనా చెయ్యవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆడవారు ఒకటి గుర్తుంచుకోండి, ఆడవారు ఇంటిలో నెలసరి ఉండి అలాంటి సమయంలో మగవారు చెయ్యకూడదు, అది కూడా గుర్తుంచుకోండి. ఆడవారు నెలసరి టైం ఉండి ఉంటే గనక ఇంట్లో చెయ్యవద్దు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.